రేయ్, జనాలు భోజనాలు చేయకుండా బట్టలు వేసుకోకుండా బతకగలరేమో కానీ భయము భక్తి అనేది లేకుండా బతకలేరు. భయం అన్న దాన్ని క్యాచ్ చేసుకోవడానికి నీలాంటి వాళ్ళు మాయా గల్లు గెట్టప్పులో తయారైపోతున్నారు. బొట్టు పెట్టిన నిమ్మకాయకి 300, కొబ్బరికాయకి 500, మంత్రానికి 3000, యంత్రానికి 5000. ఇంట్లో ముగ్గు వేసి కంట్లో బూర్దు చల్లి పూజ చేస్తే 25,000. ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసావా? చేసే ఉంటావులే. ఇదిగో బంపర్ ఆఫర్ల కింద భారీ డిస్కౌంట్లు పెట్టావనుకో, నీ బిజినెస్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోద్దురా. అలాంటివి కూడా ప్లాన్ చేసావా? చేసే ఉంటావులే. ఎద్దవ బిల్డప్లు ఇచ్చావనుకో, బెండ్ తీస్తా. కష్టపడకుండా జనాల్ని మోసం చేసి బతకడానికి సిగ్గుగా లేదు? మళ్ళీ నాకు ఇంకెక్కడైనా కనిపించావో పోలీసులను పిలిపించి లోపలేస్తా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. రే, నీ గెటప్ సూపర్. నీ పర్ఫార్మెన్సే కొంచెం బెటర్ లక్ నెక్స్ట్ టైం. సీ గురువు గారు, మీ మంత్రం పనిచేయటం లేదేంటి గురువు గారు? పని చేయకపోవడం కాదురా, నా శక్తిని అడ్డుకునే శక్తి ఏదో వాడి దగ్గర ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి. వాడెవడో నాకు తెలియాలి. వాడెవడో నేను తెలుసుకోవాలి. గదిలోంచి శబ్దం వస్తుందేంటి? ఏ జరీనా, నాకు తన్నం పెడుతుంది, రావే. రండి. అరే భైరవి, ఇది మన రూమ్ కాదు. పదండి, చలో చలో. దాక్కోండి. హరియా బాస్.
ఏంటో ఈ పట్నం వాళ్ళు మంచం మీద షూ వేసుకుని పడుకోవడం ఏంటో ఒక పద్ధతి పాడు ఏమీ లేదు. తలుపులు వేసున్నాయంటే బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసారా, లేకపోతే ఇంట్లో వాళ్ళే వేసుకున్నారా? चलो बाहर चलो। अरे भैरवी उठो। ओके आगो నువ్వు వెనక నుండి ఇంట్లోకి వస్తున్నావేంటి? అంటే సార్ అక్కడ డోర్. ఈ టైంలో నువ్వు దేనికోసం బయటకు వచ్చావు? రాలేదు సార్. నీ గదిలో ఉండాల్సిన వాడివి వెనక నుండి వస్తున్నావు, రాలేదంటావేంటి? అంటే అది నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది సార్. నిద్దట్లో నడిచే అలవాట? అవును సార్. నాకు తెలియకుండానే పెరట్లోకి వెళ్ళిపోయాను. అక్కడ గోడ కుదగానే మెలకు వచ్చేసింది. దెబ్బ తగలగానే నేను నిద్రలో నడిచి వెళ్తున్నానని నాకు అర్థమైంది సార్. అవునా? అవును సార్. నిద్దట్లో నడిచి వెళ్ళడం అనేది చాలా ప్రమాదం కదా? అవును సార్. సరే జాగ్రత్త. మీ ఊరు వెళ్ళాక ఒకసారి డాక్టర్కి చూపించుకో. అలాగే సార్. వెళ్ళు.
ఒక్క నిమిషం. సార్ 2 నిమిషాల ముందే నువ్వు నీ గదిలో నిద్రపోవడం చూశాను. నేను బయటే ఉన్నాను. నిద్రలో నడిచి వెళ్తే నువ్వు వెళ్ళడం నేను చూసుండాలి కదా. నువ్వు పెరట్లోకి వెళ్తే మరి నీ గదిలో ఎవరు పడుకున్నారు? సార్ నేను బయటికి వస్తే లోపల ఇంకొకరు ఎలా ఉంటారు సార్? రండి సార్ చూపిస్తాను. ఆ చొక్కా వేరు, ఈ చొక్కా వేరు. నేను నీ బూట్లే చూశాను అక్కడ. ఇప్పుడేమో నీ కాళ్ళకేమీ లేవు. అంటే నేను చూసింది నిన్ను కదా. మరి నువ్వు కాకుండా నీ గదిలో ఇంకెవరు పడుకున్నారు? నా రూమ్లో నేను కాకుండా ఇంకెవరుంటారు సార్? సార్ మీరు పొరపడి ఉంటారు సార్. నేను భ్రమపడ్డానికి నీలాగా నాకు నిద్దట్లో నడిచే అలవాట్లేదు. సరే, ఆ విషయం ఏంటో నేను తెలుస్తాను. పద. పడుకో. గుడ్ నైట్ సార్. అతను ఆ గదిలో ఉండడం చూశాను కదా. ఇది భ్రమయ్యి ఉంటుందా? డోర్ తీసిందేంటి? ఈ ఊరు పద్ధతులు, ఇంటి పద్ధతులు ఏవి అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంత రహస్యంగా బయటికి ఎందుకు వెళ్ళింది? దేనికోసం వెళ్ళింది? ఆ కుక్క మన వెంట పడికిపోయింటే గుడిలో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునే వాళ్ళం. It wasn't a dog. It's looked like a devil. అరే భైరవి, నాకి కూడా అది కుక్క అనిపించలేదు, సైతాన్ అనిపించింది. ఏయ్, పిచ్చి మాటలు మాట్లాడకు. కుక్కలన్నీ
ఇళ్లల్లో పెంచుకునే బొచ్చు కుక్కల్లా ఉండవు. వీధి కుక్కలు అలానే ఉంటాయి. ఈరోజు మన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ గుళ్ళోకి వెళ్ళే తీరాలి. మనమంటే ఆ గుడి రహస్యం గురించి తెలుసుకోవడానికి వెళ్ళాం. వాడెందుకు బయటికి వెళ్ళినట్టు? వాడి వల్ల నేను ప్రాబ్లంలో పడేట్టున్నాను. శాన్వి, అమ్మ శాన్వి, శాన్వి. ఏంటమ్మా నువ్వు లేపావేంటి? ఏమైనా కావాలా? రాత్రంతా అర్జునే కల్లో ఉన్నాడమ్మా. వాడు కష్టాల్లో ఉన్నట్టు, ప్రమాదాలు వాణ్ణి చుట్టుముడుతున్నట్టు ఏవేవో పిచ్చి కలలన్నీ వచ్చాయి. వాడికి ఏం జరుగుంటుందోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. పిచ్చి కలలని నువ్వే అంటున్నావు కదమ్మా, వాటి గురించి ఎందుకు భయపడుతున్నావు? ఏవైనా అనర్థాలు, ప్రమాదాలు జరిగేటప్పుడే అలాంటి అపశకునాలు కలలుగా వస్తాయి. అమ్మ ఇంతగా భయపడుతుందంటే వాడు నాగవరంలో ఉన్నాడని తెలిస్తే ఇంకా హడలిపోతుంది. అర్జున్ నాగవరంలో ఉన్నాడని అమ్మకి చెప్పకపోవడమే మంచిదే. వాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో నువ్వైనా తెలుసుకోవడానికి ప్రయత్నించమ్మా. నేను ప్రయత్నిస్తున్నానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. వాడొక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడుంటే నేనింత ఆందోళన పడేదాన్ని కాదు. మరి ఇంత ఇదైపోతే ఎలా వదినా? ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఇళ్లకి రారు. వారాలు, నెలలు తరబడి ఫోన్లు కూడా చెయ్యరు. అందరూ నీలాగే బాధపడిపోతున్నారా వదినా? ఈ 2-3 రోజులకే ఇలా అయిపోతే ఎలా వదినా? నీకు 2-3 రోజులే అనిపిస్తుంది, కానీ నాకు 2-3 యుగాల్లా అనిపిస్తోంది. కన్న ప్రేమ గురించి తెలుసుంటే నువ్విలా మాట్లాడేదానివి కాదు. అత్తయ్య, బాధపడుతున్న అమ్మని నువ్వు ఓదార్చడం మానేసి పుల్ల విరిచినట్టు మాట్లాడతావేంటి? మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడడం తప్ప నాలికి తేనె పూసుకుని మాట్లాడడం నాకు చేత కాదమ్మా. అమ్మా, అత్తయ్య మాటలు నువ్వేం పట్టించుకోకు. దుర్గా, అమ్మ తీసుకెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయించు. చెప్తానండు నీ పని. అలాగిచ్చారేంటండి బాబు? నేను గిచ్చడం ఏంటి? తమాషాగా ఉందా? ఇల్లన్న తర్వాత చీమలు, దోమలు ఉండకుండా ఉంటాయా? అవే కుట్టుంటాయి. ఇంత గట్టి కుడతాయా? కుడతాయి. మా ఊళ్ళో అలానే కుడతాయి. అవును, నువ్వేంటి చుట్టూలా మా ఇంట్లోనే సెటిల్ అయిపోతావా? పరిచయం లేని వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఉండడం మర్యాద కాదని నీకు తెలీదా? అలా అంటారేంటండి బాబు? మీ ఇంట్లో ఉండడం నాకేమైనా సర్దానా? మీ ఇంట్లో వాళ్ళే వెళ్ళొద్దన్నారు కదండి. వెళ్ళొద్దంటే ఉండిపోవడమేనా? ఇంకొక సంవత్సరం ఉండమంటారు, ఉండిపోతావా? ఇదిగో చూడు, నువ్వు నాకు లైన్ వేయడం కోసమే ఇక్కడున్నావని నాకు తెలుసు. మీ నాన్నగారు ఒక పెద్ద లయన్, మీరు లేడీ లయన్. లయన్స్కి లైన్ వేసే అంత ధైర్యం నాకు లేదండి బాబు. ఆహా, ఈ కవరింగ్లే వద్దు. పని పాట ఉన్న వాళ్ళెవరూ నీకులాగా పనులు మానుకొని ఇలా ఉండిపోరు. నువ్వు
ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళిపో వెళ్ళిపో. మీ వాళ్ళకి చెప్తే వెళ్ళనివ్వరేమోనండి. చెప్పకుండా వెళ్ళు. అది నేను వెళ్ళానని తెలిస్తే మీ వాళ్ళు ఫీల్ అవుతారేమోనండి. ఇదిగో నువ్వు లాజిక్ లో మాట్లాడుకు. నేను నువ్వు అనుకున్నంత మంచిదని కాదు. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటలా చూస్తున్నావు? అదేనండి, చెప్పకుండా వెళ్తే మీ బామ్మగారు మీ నాన్నగారు ఫీల్ అయిపోతారేమోనండి. వెళ్ళకపోతే నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ కాఫీ తాగి ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళే ముందు కాఫీ ఇస్తున్నందుకు థ్యాంక్స్. ఏమండి కాఫీ నా? నీ కాఫీ నేను తాగుతున్నానని ఫీల్ అవుతున్నావా? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఈ కాఫీ నాది. నేను ఈ గదిలోకి రావడం మా వాళ్ళెవరన్నా చూస్తే బాగుండదు కదా, అందుకే కాఫీ ఇవ్వడానికి వచ్చా. నేను నీ కాఫీ ఇచ్చాను, నేను తాగేశాను. కరెక్ట్. తొందరగా బయలుదేరాలి. అలాగేనండి.